ఇది బీసీ మన ఊరులో పుట్టినటువంటి బిడ్డ, బీసీ బిడ్డ, బీసీ చదువుకున్నాడు. అవకాశం ఇవ్వండి. వాళ్ళు అవకాశం ఇవ్వకుండా డబ్బులు తీసుకొని ఓటేస్తే మాత్రం సంకనాకిపోతుంది. అదే చెప్తున్నాను. ఏమంటున్నావు? ఉంగరానికి ఓటేయాలి, సరేనా? ఉంగరానికి ఓటేయాలి. ఇవో ఏడేస్తావు ఉంగరము, గ్యాస్. నా మాట విను. ఉంగరం. నా పేరు రవీందర్, ఎల్లన్నొల్ల రవీందర్. నా గుర్తు సర్పంచ్ అభ్యర్థిగా గుర్తు ఉంగరం గుర్తు. ప్రసాద్ అన్న ఆధ్వర్యంలో, అన్నగారి అందరి ఆధ్వర్యంలో, పెద్దలందరి ఆధ్వర్యంలో నేను నామినేషన్ చేయడం జరిగింది. నేను మా ఊరి ప్రజలకు గ్రామ అభివృద్ధికి సుకన్య సమృద్ధి యోజన కింద నా సొంత నిధులతో ప్రతి ఆడబిడ్డకు 11,000, పుట్టిన ఆడపిల్ల పెళ్లికి 11,000, అదేవిధంగా అండర్ డ్రైనేజ్ లైన్ కానీ, వీధి లైట్లు కానీ, రోడ్లు, పొలాలకు వెళ్ళేటటువంటి 3 రోడ్లను నేను 100% ఏర్పాటు చేస్తానని గ్రామ ప్రజలకు తీర్మానం వాళ్ళకు హామీ ఇస్తున్నాను. అదేవిధంగా బీసీ బిడ్డలైనటువంటి ప్రతి ఒక్కరిని, బీసీలందరినీ ఐక్యంగా కలుపుకుపోయే బాధ్యత నాకు ఇచ్చినందుకు నేను 100% దాన్ని నేను ఫుల్ఫిల్ చేస్తూ మా బీసీ కుటుంబ సోదరులందరికీ, వాళ్ళ కుటుంబ సోదరులందరి తరఫున నేను ఒక్కనే నిలబడ్డాను. కాబట్టి మెజార్టీ పర్సన్తో మేమందరం గెలిచి ఊరు అభివృద్ధికి నేను పాటుపడతానని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. రాష్ట్రమంతా కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అది చాలా సంతోషం. సర్పంచుల పదవీ కాలం అయిపోయిన తర్వాత 2 సంవత్సరాలకు గాను ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పటిష్టమైనటువంటి గ్రామాలను అభివృద్ధి చేయాలనే ఆశయంతో ఈరోజు గ్రామాభివృద్ధుల కోసం గ్రామ లక్ష్యం, గ్రామాభివృద్ధి, ఇదంతా కూడా రేవంత్ రెడ్డి గారు ఓ చక్కటి ఆలోచనలతోని గ్రామాల్లో గ్రామాభివృద్ధి నిలకడ అయిపోయింది. ఎక్కడ కూడా గ్రామాభివృద్ధి జరుగుతలేదు. ఒక సెక్రటరీ ఏం చేయలేని పరిస్థితి అనే ఆలోచనతో దీనికి కావాల్సినటువంటి 15 ఆర్థిక ప్రణాళికలు నిలిచిపోయినాయి. అలాగే ఇంకా కొన్ని రోజులు ఉంటే ఆ అభివృద్ధి అనేది గ్రామాలకు రాదు అని చెప్పేసి ఈరోజు మంచి నిర్ణయంతో గ్రామాల అభివృద్ధి కోసం గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా వికారాబాద్ గడ్డం స్పీకర్ ప్రసాద్ కుమార్ గారి ఆశీర్వాదంతో కోటాలగూడెంలో ఎల్లన్నొల్ల రవీందర్ అనే అభ్యర్థి, బీఈడి సోషల్ అవేర్నెస్ ఉన్నటువంటి తమ్ముడు కోటాలగూడెం బీసీల నినాదంతో ఈరోజు 42% బీసీల రిజర్వేషన్ కావాలని కోరుతున్నారు ప్రజలంతా. 103 కులాలు ఉన్నటువంటి బీసీలలో ఇప్పుడున్నటువంటి రిజర్వేషన్తో మా పిల్లల భవిష్యత్తు ఏర్పడదు, వాళ్ళకు చదువు చక్కగా అందదు, వాళ్ళ అభివృద్ధికి ఈ ఉన్న రిజర్వేషన్ సరిపోదు. మాకు 42% రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా కావాలని బీసీ సోదరులంతా కూడా తెలంగాణలో అడుగుతూ ఉన్నారు. అందులో భాగంగా ఒక విద్యార్థి కూడా మొన్న చనిపోవడం జరిగింది. ఇక్కడ బీసీ నినాదం ఇక్కడ గెలిపించగలిగితేనే, కోటాలగూడెం ఒక బిడ్డను గెలిపించుకోగలిగితేనే రేపు ఈ సీటు 42%కు యాడ్ అవుతుంది అనేది నా అభిప్రాయం. ఇది బీసీ సోదరులు, నేను ఎవరో కాదు, ఇక్కడ బీసీలు, కోటాలగూడెంలో బీసీలు ఎస్టీలకు సపోర్ట్ చేసి ఎస్టీలకు సర్పంచ్గా చేసేది, ఎస్టీలు బీసీలకు సర్పంచ్గా చేసేది. కానీ ఒక్క ఓటు ఉన్నటువంటి ఒక అభ్యర్థి నిలబడి ఈరోజు బీసీల ఓట్లు కొనుక్కొని డబ్బులు ఉన్నాయనే దానికోసము ప్రజలందరినీ కూడా నేను కొనుక్కుంటా, డబ్బులతోనే నేను కొనుక్కొని గెలుస్తా అనే అభిప్రాయం ఏదేందో దాన్ని మా కోటాలగూడెం గ్రామ ప్రజలు దాని సరైన సమాధానం చెప్తారు. ఒక బీసీ బిడ్డగా రవీందర్ను గెలిపించుకుంటారు. ఇది మీరు రేపు చూడాలి. ఎందుకంటే మనం చాలామంది అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జాంపుల్ పక్కకు ఉన్నటువంటి యాదయ్యను చూసినాం. ఆయన ఒక్కడేసిండు. ఆ రోజు తెలంగాణలో 100ల మంది ఇంకో ఎమ్మెల్యే ఎంబడి పోయారు. కానీ ఒక్కడు ఉన్నటువంటి యాదయ్య గెలిచిండు, డబ్బులు లేకున్నా, ఆర్థికంగా ఆయన లేకున్నా, మంచితనం, ఒక చదువుకున్నటువంటి నాయకుడు అని చెప్పేసి ఎమ్మెల్యేగా గెలిపించారు పక్కకి చెవెళ్ళలా. కాబట్టి ఇక్కడ కూడా మేమందరం ఎస్టీలం అందరం కూడా ఇప్పుడు లాల్ సింగ్ తాండా, కోటాలగూడెం, అక్కడ సోదరులు లాల్ సింగ్ తాండాలో ఎస్టీలు ఉన్నారు. వాళ్ళు ముక్త కంఠంతో ఇక్కడ ఉన్నటువంటి మా బీసీ అభ్యర్థిని, ఒక జైంట్స్లో నిలబడ్డ అభ్యర్థిని గెలిపించాలనేది ఏదైతే వాళ్ళ తాపత్రయం ఉందో లాల్ సింగ్ తాండా, కోటాలగూడెం గ్రామ ప్రజలకు అందరి కూడా మనసా వాచ నేను శిర్షాభివందనాలు తెలియజేస్తున్నా. తప్పకుండా కూడా రవీందర్ను గెలిపించుకుంటాం. డబ్బులుండి ఓటేసి గెలిపిస్తారన్నది నమ్మకాన్ని మేము వమ్ము చేస్తామని కూడా నేను ఇక్కడ కోటాలగూడెం గ్రామ ప్రజలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సోదరులతో నేను తెలియజేసుకుంటున్నాను.
నమస్తే. కొటలగూడెం గ్రామ పంచాయతీ తరఫున మన రవీందర్ బీసీ బిడ్డ నిలబడ్డాడు కాబట్టి సీఎం కూడా బీసీ బిడ్డగా గెలిపించుకున్నాలని సీఎం వాగ్దానం చేస్తున్నారు. మన గడ్డం ప్రసాద్ ఆశీర్వాదంతోనే బీసీ బిడ్డ గెలవాలని నేను వార్డు నంబర్గా నేను మండల్ ఎస్టీసీఎల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నేను మాటిస్తున్నా. బీసీ బిడ్డను గెలిపించే బాధ్యత మాపై ఉంది కాబట్టి మేము ఆ మాటను నెరవేర్చుకొని బీసీ బిడ్డను గెలిపించుకునే బాధ్యత మాది. ధన్యవాదాలు.